సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఎక్స్పర్ట్ల సంబంధించిన ఈ ఛానల్లో ఎక్స్పర్ట్స్ అనేక లీగల్ విషయాల మీద ఏం చెప్పారనే విషయాల మీద తెలుసుకుంటున్నాం. ఈ రోజున కూతురికి ఆస్తిలో సమాన హక్కు కల్పించే కేంద్ర శాసనం ఏమిటి అనే విషయం మీద తెలుసుకుందాం. కూతురికి ఆస్తిలో సమాన హక్కు కల్పించే కేంద్ర శాసనం అనే గురించి హిందూ వారసత్వ చట్టం 1986 సవరణ తర్వాత పిత్రాజితంలో కూతురికి కొడుక్కి సమానమైన వాటా లభించే వీలు ఏర్పడింది. అంతకుముందు లేదండి. అంతకుముందు కూతురికి వేరుగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా పిత్రాజితంలో కొడుకుతో సమానంగా కూతురు కూడా ఈ లాట లభించింది. సెక్షన్ 29A(4) క్లాజ్ ప్రకారం హిందూ కుటుంబంలో ఈ సవరణ చట్టం అమలయ్యే నాటికి వివాహం అయిన కూతురికి 29A(2) వర్తించదు. అంతేకాదు, ఈ సవరణ చట్టం మొదలు కావడానికి ముందే సమిష్టాస్తి పంపకం జరిగి ఉంటే అప్పుడు కూడా ఈ సెక్షన్ వర్తించదు. మహిళలకు సమాన ఆస్తి హక్కు అనే శాసనిక కల్పన వల్ల నిజానికి జరిగింది చాలా తక్కువ. మహిళలకు సమాన హక్కు కల్పించడం అంటే రాజ్యాంగంలో సమానత సూత్రాలను అమలు చేయడం, ఈక్వాలిటీ బిఫోర్ లా అంచేత అందరికీ చేయడం. ఇది ఒక మాత్రమే సంస్కరణ. అసలు ఆస్తులు లేని సమిష్టి కుటుంబాలే మిగిలాయి. వాళ్ళకి ఇంకేం ఉండదు. కొందరు ఏ ఆస్తులు ఉండవు. అప్పుడు ఈ శాసనాలు ఎందుకు పనికిరావు, ఈ చట్టాలు ఎందుకు పనికిరావు? ఆస్తులతోటి ఇలాంటివి వస్తాయి. శాసనపరంగా ఆలోచిస్తే 1986 సవరణ ఒక గొప్ప పరిణామం. స్త్రీ జాతికి ఎంతో ఉపకరించే శాసనం ఇది. కానీ ఆచరణాత్మకంగా పరిశీలిస్తే 29A(1)(2) క్లాజులలో లభించే సమాన హక్కును క్లాజ్ 4 మింగేస్తుంది. 29A(2) న్యాయం చేస్తే 29A(4) అన్యాయం చేసింది. చూడండి ఎలా లీగల్గా ఎలా ఉంటాయో. లింక్ ఒకదానికొకటి మెలికలు అంటారు వీటిని. చట్టంలో ఒక పక్క ఈ చేతి ఇచ్చినట్టుండి మరో చేతితో తీసేసినట్లు ఉంటుంది. ఆ మెలికలు ఎలా ఉంటాయో మన ఎక్స్పర్ట్స్ అలా చెప్తున్నారు. ఒక చేత సమాన హక్కులు ఇస్తూనే మరో చేత హక్కుల్ని వెనక్కి తీసుకొని 29A నిబంధన శాసనకర్తల శాసన రచయితల తెలివితేటలకు అది నిదర్శనం చెప్పుకోవచ్చు. మేలు జరగాల తలంపు పాలకులకు ఉన్నా ఒక్క కలంపొట్టుతో ఆ మేలును తలకింద చేయవచ్చని 29A(4) నిరూపించింది. ఉమ్మడి కుటుంబాలు ఇంకా కలిసి ఉంటే స్త్రీలకు ఈ సమిష్టి ఆస్తిలో మున్ముందు వాటా లభిస్తుంది. సెక్షన్ 29A(3) ప్రకారం ఒకవేళ సెక్షన్ 29A(2) కింద మహిళకు ఏదైనా ఆస్తి వస్తే ఆమె సమిష్టి ఆస్తిలో వాటా యజమానిగా లభించే అన్ని హక్కులు పొంది ఆ ఆస్తిని వీలునామా ద్వారా తదితర విధానాల ద్వారా బదిలీ చేయవచ్చు. అంటే ఆమెకు వచ్చిన ఆస్తి ఇదే ప్రకారం సెక్షన్ 29A(3) ప్రకారం ఒకవేళ సెక్షన్ 29A(2) కింద మహిళకు ఏదైనా ఆస్తి వస్తే ఆమె సమిష్టి ఆస్తిలో వాటా యజమానిగా లభించే అన్ని హక్కులు పొంది ఆస్తిని వీలునామా ద్వారా తదితర వాహనాల ద్వారా బదిలీ చేయొచ్చు. కూతురికి పిత్రాజిత ఆస్తిలో సమాన హక్కులు ఈ కేంద్ర శాసనంగా పడతాయి. కూతురికి చివరకు 2005లో హిందూ వారసత్వ చట్టానికి సవరణ తెచ్చి కూతుర్ను కుమార్తెతో సమానం చేశారు. ఇందులో కీలకమైన అంశాలు ఇవి. పుట్టుకతో కూతురు కొడుకు వెళ్ళే సమిష్టి కుటుంబంలో భాగస్వామి అవుతుంది. అది గుర్తించండి. ఈ 2005లో వచ్చిన హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా పుట్టుకతోనే కూతురు కొడుకు వెళ్ళే సమిష్టి కుటుంబంలో భాగస్వామి అవుతుంది. 2, కొడుకుకు ఉన్న బాధ్యతలు కూడా కూతురుకు వస్తాయి. అది కూడా కొడుకు ఎన్ని బాధ్యతలు ఉంటే కూతురుకు వస్తాయి. ఆస్తి మరి వచ్చేవాడు సమానంగా వచ్చేవాడు మరి కూతురు కూడా కొడుకుతో సమానంగానే ఆ కుటుంబ విషయంలో బాధ్యతలు ఉంటాయి. 3,
హిందూ మితాక్షరలో కొడుకు హోదా బాధ్యతలు కూతురు కూడా లభిస్తాయి. కొడుకుకు ఎంత వాటా ఇస్తారో కూతురు అంతే వాటా ఇస్తారు. మితాక్షర సమిష్టి ఆస్తిలో ఆడమగ వివక్షత లేకుండా సమాన వాటా ఇవ్వాలన్న లా కమిషన్ 17వ నివేదికను పాటించి ఈ సవరణ చేశారు. ఆడవారికి ఆస్తి సంక్రమణ విషయంలో ఏ విధమైన అసమానతలు ఉండకుండా ఏర్పాటు చేశారు. కొడుకులకు ఇక తండ్రి ఇంట్లో నివాసించే హక్కు అండి. తండ్రి ఇంట్లో నివసించే హక్కు ఎలా ఉంటుంది? ఇది ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇది తండ్రి ఇంటిలో నివసించే హక్కు. కొడుకులను కూతులను సమాన హక్కుదారులు, సమాన వారసులు అని పేర్కొన్న హిందూ వారసత్వ చట్టంలో సెక్షన్ 23 ఒక తేడా చూపిస్తున్నది. ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. కొడుకులను కూతుళ్లను సమాన హక్కుదారులు, సమాన వారసులు అని పేర్కొన్న హిందూ వారసత్వ చట్టంలో సెక్షన్ 23 ఒక తేడా చూస్తుంది. ఆ తేడా అంటే ఆ సెక్షన్ ప్రకారం కుటుంబ సభ్యులంతా నివసించే ఇంటిలో భాగాలు పంచి వాటాలు అడిగే హక్కు మాత్రం మహిళా వారసులకు లేదు. అయితే ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్న మహిళా వారసులకి నివసించే హక్కు మాత్రం కొనసాగుతుంది. ఈ సెక్షన్ చెప్తోంది. వీళ్ళ మరాయకుండా తండ్రి మరణిస్తే అతనికి చెందిన ఆస్తిలో నివాస గృహంలో హక్కుల గురించి ఈ సెక్షన్ 23 ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నది. కొడుకులకు ఆ ఇంటిని పంచుకునే హక్కు, కూతురుకు నివసించే హక్కు మాత్రం ఇస్తుంది. వీళ్ళ మరాయకుండా తండ్రి చేసిపోతే అతనికి చెందిన ఆస్తిలో నివాస గృహంలో హక్కుల గురించి 28th సెక్షన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. కొడుకులకు ఆ ఇంటిని పంచుకునే హక్కు, కూతురుకు మాత్రం నివసించే హక్కు ఇస్తుంది. కొడుకులు ఆస్తులు పంచుకునే సమయంలో మాత్రమే కూతుళ్ళు తమ వాటాను అడగవచ్చు. తండ్రి వీళ్ళవరగా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా కొడుకులు ఆ వాటాలు పంచుకునేంత వరకు కూతురికి నా వాటా నాకు ఇయ్యి అనడానికి హక్కు లేదు. కేవలం ఆ ఇంట్లో ఉండడానికి హక్కు. నేను వేరే ఉంటాను, నాకు వేరే పని చేసి పెట్టుకుంటాను, నా వాటా నాన్న సమానంగా రావాలి కదా, ఆ వాటా నాకు ఇచ్చేయండి అని కూతురికి అడిగే హక్కు లేదు. ఎంతవరకు హక్కు ఉంది? ఆ కొడుకులతో పాటు సమానం కూడా ఆ ఇంట్లో ఉండొచ్చు అంతే. మగవారు తమ వాటాలు పంచుకోవాలని నిర్ణయించేదాకా నిర్ణయం ఎవరు తీసుకుంటారు? వాటాలు పంచుకుని నిర్ణయం ఎవరు తీసుకుంటారు? మగవారు తమ వాటాలు పంచుకోవాలని నిర్ణయించేదాకా ఆడవాసులు వాటా అడగడానికి వీలు లేదని సెక్షన్ సారాంశం. వాటాలు చేసుకోవాలని ఒక తండ్రికి కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. కొడుకులు నిర్ణయం చేసుకోవాలి, వాటాలు పంచుకోవాలి. కూతుళ్ళు నిర్ణయం చేసే వీలు లేదు. కొడుకులే ముందు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు కూతుళ్ళు మా వాటా సమానంగా మాకు ఇవ్వమని అడగాలి. లేకపోతే అంతవరకు ఆ ఇంట్లో ఉండండి అంతే. అంటే మళ్ళీ వివక్షత, మగవాడి ఆధిక్యత, ఆడదానికి లొంగుబాటు. ఆడవారు నివాస గృహాన్ని పంచాలని అడిగితే కొడుకులకు ఇబ్బంది కలుగుతుందని ఈ ప్రత్యేక నియమాన్ని రూపొందించారు. అయితే ఎట్లాగూ వాటాలు పంచాలని అడిగే హక్కు ముందుగా కూతుళ్ళకు లేదు కనుక వారు ఇంట్లో నివసించడానికి వీలు లేని కొడుకులు అనకుండా ఉండేందుకు గాను ఈ సెక్షన్ మహిళలకు నివాస హక్కు ఉందని స్పష్టం. నివాస హక్కు ఉండదని చెప్పి మరో తేడా ఉంది. మహిళా వారసులు లేదా నివాస హక్కు పొందగల వారిలోనూ తరగతులు చేశారు. అవివాహితులు, వితంతువులు, భర్త వదిలేసిన వారికి మాత్రమే నివాస హక్కు ఉంటుంది. తండ్రి చనిపోయాడు, వాటా పంచలేదు. వాటా పంచినప్పుడు ఆ ఇంట్లో ఉండేది ఎవరికి ఉంది? పెళ్లి కాని వాళ్ళు, అమ్మాయిలు, వితంతులు, భర్త చనిపోయిన వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు ఆయన ఉండొచ్చు. పెళ్ళైన వాళ్ళు ఉండక మళ్ళీ ఇంట్లో ఉండేదానికి అర్హత లేదు. దాంట్లో పెళ్ళైన అమ్మాయిలు ఆయనలో ఇంట్లో ఉండే అవకాశం లేదు. వివాహిత కూతుళ్లకు నివాస హక్కు లేదు. భాగస్వామ్యం పంచాలని అడిగే హక్కుకి సంబంధించినంత వరకు తమ అన్నదమ్ములు ఆస్తి పంచుకునేదాకా నివాస గృహం వాటా పంచాలని కోరే హక్కు కూడా మహిళలకు లేదు. పెళ్ళైపోయిన అమ్మాయికి నేను పెళ్ళైపోయిన నా వాటా నాకు ఇచ్చేసేయండి, నేను పోతాను అని అన్నకి లేదు. మగ పిల్లలు వాటా
అంతవరకు ఇంట్లో మగుడితో తను వెళ్ళిపోవాల్సిందే, బయటికి వెళ్ళిపోవాల్సిందే. వాటా పని అడిగే హక్కు లేదు. ఎవరికి హక్కు ఉంది? పెళ్లి కాని అమ్మాయిలకి, భర్త చనిపోయిన అమ్మాయిలకి, తర్వాత భర్త వదిలేసిన వాళ్ళకి మాత్రం ఉంది దాంట్లో. అంటే అన్నదమ్ములు ఇల్లు పంచుకునే వరకు వాళ్ళు ఎదురు చూడాలి. ఇల్లు భాగాలు పంచినప్పుడు మహిళా వారసులకు చెందవలసిన వాటా వస్తుందండి. అప్పుడు మానకు వస్తుంది. మళ్ళీ వివక్ష పెళ్ళి అయిన వాళ్ళు మాత్రం మళ్ళీ ఉండంగా ఇల్లు నువ్వు నీకు పెళ్ళి అయిపోయాక మీ నాయన దగ్గర చూసుంటారు పో. ఈ రకంగా ఈ వారసత్వాలకు సంబంధించినంత వరకు, ఆస్తుల వరకు ఎన్ని రకాల తిరకాసులు ఉన్నాయో చూడండి. మరొక విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.